హాయ్ ఫ్రెండ్ నమస్తే. 2026 సంవత్సరం అనేది మెగా ఫ్యాన్స్‌కి ఎప్పుడూ మర్చిపోలేని సంవత్సరం. అదేంటంటే ఈ సంవత్సరం స్టార్టింగ్‌లో 'మనశంకర వరప్రసాద్' సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు బాస్ మెగాస్టార్. సరిగ్గా 2 వారాల తరువాత ఇప్పుడు 'రామ్ చరణ్‌కి' వారసుడు పుట్టారు. 'రామ్ చరణ్‌కి' అప్పుడెప్పుడో 2011, 2012లో పెళ్లయింది. ఆ తరువాత 'ఉపాసన రామ్ చరణ్' గారికి పిల్లలు చాలా సంవత్సరాలు వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేయాలని పిల్లలనైతే వేగంగా కనలేదు. దాంతో విపరీతంగా 'ఉపాసన' గారిని ట్రోల్ చేయడం, ఇంకా పిల్లలు పుట్టరని అనేక విధాలుగా అయితే ట్రోల్ చేశారు. అయితే వాటన్నిటికి ఎన్నో సార్లు 'ఉపాసన' గారు తిప్పి కొట్టారు. ఆ తరువాత మెగా ఫ్యాన్స్ నుంచి కొంచెం ఆవేదన వ్యక్తమైంది. ఇవతల తోటి స్టార్స్ 'తారక్' అన్న, అలాగే 'బన్నీ' అన్న పిల్లలైతే పుట్టడం పెద్దవారవుతున్నారు. అయితే మెగా ఫ్యాన్స్‌కి ఎప్పుడు వారసుడొస్తాడు? ఎప్పుడు వారసుడొస్తాడని ఫ్యాన్స్‌లోనే కొంత అసంతృప్తి అయితే మిగిలింది. అయితే తరువాత కొన్ని సంవత్సరాల తర్వాత పాప అయితే జన్మించారు. ఇప్పుడు పాపతో పాటు బాబు. అంటే ఎవరైతే వద్దనుకున్నారో ఇప్పుడు వారందరి మీదకి అంటే మిగతా తోటి స్టార్స్ కన్నా ఎక్కువ పిల్లలు అంటే ముగ్గురు పిల్లలతో అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌కైతే కడుపు నిండగా కనుల పండగైతే ఇప్పుడు పిల్లలనైతే చూడబోతున్నారు. ఇప్పుడు అమ్మాయితో పాటు వారసుడొచ్చాడు. వారసుడంటే నాకు తెలిసి రాబోయే తరానికి మెగా ఇంట్లో ఇంకో హీరో పుట్టినట్లే. మెగా వారసత్వాన్ని, సినిమా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తారు. అభిమానులు కాపాడుతారు. ఎందుకంటే మెగాస్టార్ వేసిన బెంచ్ మార్క్ తెలుగు ఇండస్ట్రీకి అలాంటిది. ఆయన మాస్ ఫ్యాన్ బేస్ ఆ విధంగా ఉండేది. మెగాస్టార్ సృష్టించిన 'మ్యానియాకి' ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయనకి నటన అయితే అంతంత మాత్రానే. అయినా సరే అతన్ని ఆదరించి స్టార్‌ని చేశారు. ఆ తరువాత ఆయనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేసు, సెపరేటు స్టైలు ఇవన్నీ క్రియేట్ చేసి అందరిలా కాకుండా అతనొక ట్రెండ్ ఫాలో అవ్వకుండా ట్రెండ్ సృష్టించారు 'పవర్ స్టార్' గారు. ఆ తరువాత మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ అయితే వచ్చారు. ఇప్పుడంటే ఐకాన్ స్టార్, నేషనల్ స్టార్ అయిపోయారు గానీ, అంతకు ముందల డాడీ చాలా చాలా సినిమాల్లో డాన్స్ పాత్రలో వేసి మనకు కనిపించి, ఆ తరువాత 'గంగోత్రి' అనే సినిమాకి, 'ఆర్య' అనే సినిమాకి మొదట ఆదరించింది మాత్రం మెగా ఫ్యాన్సే. ఇది అంతెందుకు అల్లు అర్జున్ గారే చాలా సినిమా ఆడియో ఫంక్షన్‌లో చెప్పారు. నా సినిమా మొదట టికెట్ కొనేది మెగా ఫ్యాన్స్ అని. అంటే ఇప్పుడైతే ఆ విషయాలు చెప్పకపోవచ్చు గానీ, ఎందుకంటే నేషనల్ స్టార్ అయిపోయారు కాబట్టి. కానీ అంతకు ముందలైతే ఒకసారెళ్లి ఆడియో ఫంక్షన్‌లెళ్లి చూడండి. అల్లు అర్జున్ గారు ఎన్నో సార్లు అన్నారు. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. స్టార్టింగ్‌లో అయితే ఆహ్, హీరోగా కాకముందు చాలా చాలా ఆడియో ఫంక్షన్‌లకి అతన్ని తీసుకొచ్చారు. తీసుకొస్తే అంతకుముందులో మీసాలు, గడ్డాలతో లేకపోయేసరికి 'రామ్ చరణ్' 'చిరంజీవి' గారంత ఫ్యాన్ బేస్ ఉండదేమో, రాదేమో, అతని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళలేడేమని అందరికైతే ఒక ఆలోచన అయితే ఉండేది. ఆ తరువాత 'చిరుత' సినిమాతో అందరిని మెప్పించాడు. 'మగధీర'తో ఇండస్ట్రీ బాక్స్ బద్దలు కొట్టాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు ఆడకపోయినా సరే అతనికి నిజమైన నటన 'చిరంజీవి' లెగసీని ముందుకు ఎళ్తాడు. దాన్ని పటాపంచలు చేసిన సినిమా అయితే 'రంగస్థలం.' మెగాస్టార్ కడుపున మెగాస్టారే పుట్టాడు అనే విధంగా అయితే ఆ 'రంగస్థలం' సినిమాలో యాక్ట్ చేశాడు. 'రామ్ చరణ్' గారి తర్వాత సుప్రీం హీరో 'సాయి ధరమ్ తేజ్' వచ్చి మనకి అతన్ని కూడా ఆదరించారు. ఆ తర్వాత అతని తమ్ముడు 'వైష్ణవ్ తేజ్' వచ్చినా ఆదరించారు. ఎంతమంది వచ్చినా మెగాస్టార్ ఫ్యాన్స్ ఆదరిస్తారు. అలాంటి ఫ్యాన్ బేస్ అయితే మెగాస్టార్ తెలుగు ఇండస్ట్రీలో సృష్టించారు. ఇప్పుడు మెగా మూడో తరంకైతే సిద్ధమైపోయింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు ఈ హీరోల గురించి చెప్తున్నానంటే, మెగాస్టార్‌కి మనవడు పుట్టాడు. అంటే మూడో తరం కూడా ఆదరిస్తారు ప్రేక్షకులు. మెగాస్టార్ అలాంటి మ్యానియా సృష్టించాడు. మెగా ఫ్యాన్స్‌కైతే విపరీతమైన పండగ. ఆల్రెడీ ఈ విషయం తెలిసిన తర్వాత 'రామ్ చరణ్' గారు పెద్ద పాపని తీసుకొని క్యారవాన్ నుంచి బయటకొచ్చేసరికే వారసుడొచ్చాడంటూ మొత్తం ఆ క్యారవాన్ చుట్టూ లోపలికెళ్ళడానికి కూడా 'రామ్ చరణ్' గారు ఎంత ఇబ్బంది పడ్డారంటే, మెగా ఫ్యాన్స్ వారసుడి గురించి కళ్ళు కాయలు వచ్చేలా ఎదురు చూసారు. ఏదేమైనా ఈ సంవత్సరం అనేది మెగా నామ సంవత్సరంగా మిగిలిపోతుంది. ఆల్రెడీ 'వరశంకర్ ప్రసాద్‌తో' దుమ్ము దులిపారు. ఆ తర్వాత ఇప్పుడు 'పెద్ది'తో ముందుకొస్తున్నాడు. ఇప్పుడు వారసుడు మళ్ళీ 'పెద్ది'తో ముందుకొస్తున్నారు. చూడాలి మరి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో ఈ మెగా నామ సంవత్సరం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానెల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.